ఇక మరో బ్రేక్ ను చూస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ఇక ఫామ్ హౌస్ లో డిస్టర్బెన్స్ పై ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేశారని అన్నారు. అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికిందని, ఇక అందుకే కేసు రిజిస్టర్ చేశారని అన్నారు. దాని తదుపరి జరిపిన పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందని అన్నారు. తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ కేసుగా నమోదు చేశారని తెలిపారు. ఇక మేము వెళ్ళి రాజకీయంగా ఎవరి మీద కేసు పెట్టాలని చూడట్లేదని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక మంత్రి పొన్న ప్రభాకర్ కొన్ని కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా ఊరికినే ప్రసక్తే లేదని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. ఇక అదేవిధంగా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఎక్సైజ్ నిబంధనల మేరకు మద్యం అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ఫామ్ హౌస్ లో డిస్టర్బెన్స్ పై ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారని తెలిపారు. అక్కడ అనుమతులు లేని విదేశీ మద్యం దొరికిందని తేల్చి చెప్పారు. అందుకే కేసు రిజిస్టర్ చేశారని, ఇక దాని తదుపరి జరిపిన తర్వాతి పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా వెల్లడైందని అన్నారు. తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ కేసుగా నమోదు చేశారని తెలిపారు. ఇక మేము వెళ్ళి రాజకీయంగా ఎవరి మీద కేసు పెట్టాలని చూడట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గాని మద్య నిషేధం లేదు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి తద్వారా హైదరాబాద్ ఆర్థికంగా దెబ్బతినడానికి ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైన ప్రకటన చేస్తాను. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం లేదు. చట్టంలో లోబడి ఉన్న ప్రకారంగా దావతులు చేసుకోవచ్చు. నిన్న గౌరవ శాసనసభ్యులు అడుగుతున్నాడు, తెలంగాణలో మందు తాగొచ్చు, నిషేధం లేదు. కానీ ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా కుటుంబ ఫంక్షన్ చేస్తే జేఆర్సీ ఫంక్షన్ హాల్లో కూడా మద్యం పెట్టుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు దానికి ఎక్సైజ్ రూల్ ప్రకారం. ఇక్కడ కూడా కుటుంబంలో దావత్ చేసుకునే 3-4 కుటుంబ సభ్యులు మందు తీసుకుంటే దానికి ఏం నియంత్రణ లేదు. 100 మంది జమ అయినప్పుడు దానికి ఎక్సైజ్ నిబంధనల ప్రకారంగా అనుమతులు తీసుకోవాలి. అయినా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఈ పరిసర ప్రాంతాల ఫామ్ హౌస్లలో ఎవరు దావతులు అయితే ఏంది చూసే తీరిక లేదు. చట్టములో అక్కడ ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు ఆ ఫామ్ హౌస్ మీదనో దాడి చేశారు. అక్కడ అనాథరైజ్డ్ ఫారిన్ లిక్కర్ దొరికింది. అనాథరైజ్డ్ అంటే విదేశీ మద్యం దొరికిన తర్వాత కేసు ఇచ్చిన మాట వాస్తవం కేటీఆర్ గారు చెప్తున్నట్టు.